హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుభాషిణి వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయండి. అబ్బా, లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే మన షాప్ చూపించేద్దాం అనుకుంటున్నాను. షాప్ టూర్ చూపించేస్తాను. ఫస్ట్ అండి ఇలా బయట చీపుర్లు పెట్టేసుకుంటాను. ముగ్గురాళ్ళు ముగ్గు ఇలా పెట్టి వేసుకుంటాను అనమాట. ఈ చీపుర్లు ఈత పుల్లల చీపుర్లు అండి. గట్టిగా ఉంటాయి, స్టాండర్డ్గా. అయితే చూడండి ఒకసారి. చాలా హైట్ కూడా ఉంటాయి. ఇప్పుడు లోపలికి వెళ్దాము రండి. ఇట్లా వస్తే ఇక్కడ బిస్కెట్లు వేసి పెట్టుకుంటాను. అట్టపెట్టెల్లో ఫ్రిడ్జ్ అన్నమాట. చక్రాలు, పెసలు, ఈ సమోసాలు, కొబ్బరికాయలు ఇలా. ఇది బల్ల మీద అన్నీ ఇట్లా సెట్ చేసేసుకున్నాను. చాక్లెట్స్ అవన్నీ. ఇవేమో చెకోడీలు, ఈ మైసూర్పాకులు, ముద్దలు, మిక్చర్లు, కేకులు అన్నీ. ఈ కిందకు వస్తే ఆయిల్ డబ్బాలు కొంచెం నీళ్ళు అయ్యాయి. ఇవన్నీ చాక్లెట్స్ అవి అనమాట. ఇది చూపినానా ఈ ర్యాక్. ఇటు ర్యాక్ వస్తే పచ్చళ్ళు ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. బాస్మతి రైస్ ఇవన్నీ తినే ఐటమ్స్ అనమాట. అందుబాటులో ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవ్వడానికి. చెకోడీలు, వేరుశెనగ ముద్దలు ఇవన్నీ కొంచెం ఫ్యాన్సీ అనమాట. స్టిక్కర్స్, బొట్టు బిళ్ళలు అవన్నీ. ఇవేమో పానీపూరీలు. పానీపూరి ఇప్పుడు ఇలా వస్తున్నాయి రెడీమేడ్గా, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇట్లా ఇవన్నీ అండి బ్యాటరీలు, హార్పిక్లు, నైజాళ్ళు, డోమెక్స్లు అవన్నీ ఇక్కడ పెట్టేసేసుకున్నాను ఒక అరమార. ఇవన్నీ జీలకర్రలు, తాలింపు గింజలు ఇవన్నీ. కంఫర్ట్ డబ్బాలు, ఆవు నెయ్యి, ఈ అరకు వచ్చేస్తే కొబ్బరి నూనె, పచ్చకర్పూరము అవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇవి నువ్వుల నూనెలు, కొబ్బరి నూనె అంటే అవి ఆయుర్వేదిక్, జాస్మిన్ ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి దేవుడి సామాగ్రి అనమాట. అంత పూజ సామాగ్రి, పసుపు, కుంకాలు, పీతాంబరాలు అవన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ పలావ్ దినుసులు లూజు. ఇవన్నీ ఫ్యాన్సీ అనమాట. పౌడర్ డబ్బాలు ఇవన్నీ, డెటాళ్ళు. జీడిపప్పు, బాదం పప్పు, బూస్టు ఇవన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను. ఇలా వస్తే ఈ అరమార్లకి పైన ఇవన్నీ బ్లీచింగ్ డబ్బాలు, సంతూర్ సోప్స్ ఇవన్నీ ఇలా చెమట్లు కారిపోతాయి. ఈ అరమార్కి వచ్చేసి ఇవన్నీ లిక్విడ్లు అనమాట. వాషింగ్ మిషన్, పౌడర్ డబ్బాలు ఇవన్నీ ఏమో సాంబ్రాన్ కడ్డీలు. ఎన్ని రకాలు ఉన్నాయోనండి సాంబ్రాన్ కడ్డీలలో. ఇవన్నీ సోప్స్ అన్నమాట. ఇవన్నీ రిన్ సోప్స్, తాళబుర్రలు ఇవన్నీ అన్నీ ఇలా సెట్ చేసేసుకున్నాను ఈ అరమారల్లో. ఇవన్నీ కాఫీ పొడి పడుతుందా. ఇవన్నీ చికెన్ మసాలాలు, గరం మసాలాలు, కాఫీ పొడులు ఇవన్నీ ఇట్లా దండానికి ఎలాడేసామండి. ఇవన్నీ పప్పులండి. చక్కెర, మినపప్పు, పొట్టుపప్పు, కందిపప్పు అవి అన్నమాట. కందిపప్పు, బెల్లం, చింతపండు, ఆయిల్స్ అన్నీ ఇలా కింద పెట్టేసుకున్నాను. ఇడ్లీ రవ్వ, చక్కెర ఇలా అన్నమాట. ఈ ఎర్రమరకు వచ్చేస్తే మొత్తం పేస్ట్లు.
ఇంకా అవతల రూమ్లోకి వెళ్ళిపోదాము. షాప్ ఇరుకైందండి, చాలా ఇరుకైంది. ఇకనండి దోస విత్తనాలు ఇక్కడ బాగా సేల్ అవుతాయి. దోస విత్తనాలు పచ్చడి చేసుకుంటారు. వీటిని చాలా మంచిది హెల్త్కి కూడా. శొంఠి, ఇవన్నీ బ్రూపళ్ళు, కలకండ అవన్నీ అనమాట. ఈ రూమ్లోకి వచ్చేస్తే స్టాక్ పెట్టేసుకుంటాం కొంచెం. ఇవన్నీ మళ్ళీ హార్పిక్లు, ఇవన్నీ జీలకర్ర ప్యాకెట్స్, ఇవన్నీ వాటికా కొబ్బరి నూనెలు అవన్నీ అనమాట. ఇల్లు తుడిచే కర్రలు, ఇల్లు తుడిచే కుంచులండి. ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కుంచులు. రిబ్బన్ కుంచె, రిబ్బన్లుగా ఉంటుంది ఈ కుంచె. కారం, ఇవన్నీ ఉప్పు బస్తాలు, కల్లుప్పు, సాల్ట్ అవి అనమాట. ఇవన్నీ ఏమో ఆయిల్ బాక్స్లు. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్ బాక్స్లు ఇక్కడ సెట్ చేసేసుకుని. ఇవేమో నువ్వుల నూనె డబ్బాలు, మళ్ళీ స్టాక్ అనమాట. ఇంత పెట్టేసుకుంటాం. ఇవన్నీ చిన్నవి నువ్వుల నూనె డబ్బాలు. ఇగోనండి విస్తరాకులు, అవి పాయసం కప్పులు, టిఫిన్ ప్లేట్స్, ఇవన్నీ పైన సెట్ చేసేసుకున్నాం మరమరల్లో. గ్లాసులు అవి. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఇవి బ్రష్లు అవన్నీ ఇలా పెట్టేసుకున్నామండి. పిల్లల బ్రష్లు, పెద్దవాళ్ళు, ఇవన్నీ పిన్నీస్లు, స్టిక్కర్స్, ఇంకా అన్నీ పెట్టాను. హెయిర్ బ్యాండ్స్ అవి కూడా. అంటే షాప్కి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటారు కదా, అందుకని. ఇవన్నీ రవ్వలు, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ బిస్కెట్స్ అవి. కిందకు వచ్చేసరికి ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి అవి. జిరాక్స్ కూడా ఉందండి. చూపిస్తాను ఒకసారి డోర్ ఎత్తి. పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్స్ ఇవి. ఇవేమో మజ్జిగ ప్యాకెట్లు బస్తా. కూల్ డ్రింక్స్ అన్నీ తీసేసాము. థమ్స్అప్లు అవన్నీ, ఓఆర్ఎస్లు, మాజాలు, ఇవన్నీ. ఇవన్నీ పిల్లలు తినే ప్యాకెట్లు అండి. ముందు ఇవి ఉండాలి. ఈ ప్యాకెట్స్ మాత్రము షాప్లో, ఏ షాపులో లేని ఇవే ఉండాలి. ఇవన్నీ ప్యాకెట్లు, ఓఆర్ఎస్లు, జ్యూస్లు అవన్నీ అన్నమాట. ఇది కాటా అండి. ఈ కాటా మాత్రం పెద్దది తీసుకున్నాం తెలియక. 50 కేజీలు తీసుకుని ఉంటే సరిపోయి ఉండేది. 100 కేజీలు తీసుకున్నాము. ఇది తప్పు చేసాము. ఈ కాటాని చిన్నది తీసుకొని ఉంటే సరిపోయి ఉండేది. 50 కేజీలు. ఇది 100 అంటే ఎక్కువే కాటా. ఇదేనండి మా అల్లుల కోసం బుడకలు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.